హాయ్ అండి, నమస్తే. ఇది ఎస్టర్డే నైట్ తీసిన వీడియో అండి. మా పాప ఎగ్ ఆమ్లెట్ వేయమనింది. చట్నీ చేశానండి, తోటకూర చట్నీ. దానికి కాంబినేషన్గా ఎగ్ ఆమ్లెట్ వేయమనింది. అందుకే ఇక్కడ ఆమ్లెట్ ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, తోటకూర చట్నీ ఎలా ప్రిపేర్ చేశాను అంటే, ముందుగా జీలకర్ర, ఎండుమిర్చి అండ్ ధనియాలు వేసి వేపుకున్నాను. తర్వాత తోటకూర వేసి కొంచెం ఆయిల్ వేసి వేపుకున్నాను. అవి బాగా వేగిన తర్వాత టమోటో అండ్ కొంచెం చింతపండు అండ్ కొంచెం ఆనియన్స్ వేసి వేపుకున్నాను. అవన్నీ మగ్గిన తర్వాత పక్కకు పెట్టేసుకొని ఫస్ట్గా వేపుకున్న ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు మిక్సీ వేసుకున్నాను. దాంట్లోనే కొంచెము సాల్ట్ అండ్ చిన్నులపాయ వేసుకున్నాను. అవి బాగా మిక్స్ అయిన తర్వాత ఉడికించిన తోటకూరని కూడా వేయించిన తోటకూరని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. తర్వాత దాన్ని బాగా తాలింపు వేసి కలిపేసుకున్నాను. వైట్ రైస్లోకి చట్నీ అండ్ వైట్ రైస్ అండ్ ఎగ్ ఆమ్లెట్ కాంబినేషన్ బాగుంటుంది. అందుకే ఎగ్ ఆమ్లెట్ ప్రిపేర్ చేశాను. బాబు కూడా ఇక్కడ ఆమ్లెట్ వేసా కదా, మా బాబు ఎప్పుడు తిననివాడు కూడా ఇవాళ ఫస్ట్ టైం ఆమ్లెట్ తిన్నాడండి. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఇప్పుడు మా పాపకి రైస్ వేసి తినిపిస్తున్నానండి. ఈ కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉండిద్దండి. మీరు ట్రై చేయండి ఓసారి. తోటకూర ఇష్టపడని వాళ్ళు ఇలా చట్నీ చేసుకొని తినొచ్చండి. హెల్త్కి కూడా చాలా మంచిది ఆకుకూరలు. మా పాప మామూలుగా చేస్తే తినదండి, అందుకనే ఇలా చట్నీ చేశాను. చట్నీలు అంటే ఇష్టంగా తినిద్ది, అందుకనే ఇలా ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేసి చూడండి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉండిద్ది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్ని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.